నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో నూతన టేరో వుడ్ గ్యాలరీ షోరూమ్ ను ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామకృష్ణరాజు. భీమవరం బుధవారం మార్కెట్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఆధునీకరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి. హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా ప్రారంభమైన 12th CNC ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భీమ్ టీవీ స్టాల్. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి చేతుల మీదుగా 26 మంది తెలుగు పండితులకు సత్కారం. కార్పొరేట్ సంస్థలన్నీ తరలి వస్తున్నాయని, మెట్రో సిటీల్లో ఒకటిగా భీమవరాన్ని చేసుకుందామని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, భీమవరం ఉండి ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కనుమూరి రఘురామకృష్ణరాజులు అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులో నూతన టేరో వుడెన్ గ్యాలరీ షోరూమ్ ను మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామకృష్ణరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్లకు అందుబాటు ధరల్లో నాణ్యతతో కూడిన ఫర్నిచర్ అందించాలని అన్నారు. టేరో వుడెన్ గ్యాలరీ షోరూమ్ మేనేజింగ్ పార్ట్నర్ ఎం నవీన్ మాట్లాడుతూ వినియోగదారులకు వారి కలల గృహాలకు అనువైన ఫర్నిచర్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, వానపల్లి సూరిబాబు, సుంకర రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఫర్నిచర్ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ టీరో అనేది బ్రాండ్ అది మాది. టీ అంటే టేక్ వుడ్, ఆర్వో అంటే రోజ్ వుడ్. ఫస్ట్లో మాది టెంపర్ టీ పౌండ్ 1964లో స్టార్ట్ చేసాం. 4 తరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉంటున్నాం. 4వ తరం ఈ ఫీల్డ్లో ఫర్నిచర్ ఫీల్డ్లోకి వచ్చామండి. దీంట్లో మీకు కావాల్సిన కస్టమైజేషను, మీకు టేక్ వుడ్లో, రోజ్ వుడ్లో మీకు ఏది కావాలంటే మేము తయారు చేసి ఇస్తాం. ఓపెనింగ్ ఆఫర్ కింద మీకు 20% డిస్కౌంట్ కూడా ఇస్తామండి. అందరూ కూడా మా స్టోర్కి వచ్చి మా వ్యాపారం తోడ్పడుతుందిగా కోరుతున్నాం. ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన ఎమ్మెల్యే అంజిబాబు గారికి, మోషన్ రాజు గారికి, రఘురామకృష్ణరాజు గారికి, మన రామరాజు గారికి, చిన్నబాబు గారికి, అలాగే స్పెషల్ ఇన్వైటీస్ అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు టేక్వుడ్ రోజ్వుడ్ షోరూమ్ భీమవరంలో నూతనంగా ప్రారంభించమైంది. మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే షోరూమ్ లేదండి. అంతా రోజ్వుడ్తో సంబంధించిన ఐటమ్ వస్తుంది. గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి స్టోర్ విజిట్ చేసి అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన విజిటర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. భీమవరం బుధవారం మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, కమిటీ అధ్యక్షులు పైపూరి బుజ్జిబాబు, కార్యదర్శి నేరెళ్ల కోటేశ్వరరావు, కోశాధికారి కొప్పు రావూరి ప్రసన్నాంజనేయులు, గౌరవ సలహాదారు సంగడి బుజ్జి, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బస్టాండ్ సెంటర్లో వరసిద్ధి వినాయక మల్లేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేయటం జరిగింది. గతంలో లో లెవెల్లో ఉండి రోడ్డు కంటే పల్లంగా ఉందని ఆలోచన చేసి కమిటీ పెద్దలందరూ కూడా ఆలోచన చేసి గుడి హైట్ చేయటం, గ్రానైట్ వేయటం, చుట్టూ స్టీల్ రైలింగ్ పెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి చేశారు. చక్కగా అభివృద్ధి చేసి ఆలయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కమిటీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేవాలయం ఎంతో సుందరంగా తీర్చిదిద్దినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. హైదరాబాద్ హైటెక్స్ లో 12th CNC ఎక్స్పో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వివిధ నెట్వర్క్లకు చెందిన ఆపరేటర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ BCN సంస్థ ఏర్పాటు చేసిన భీమ్ టీవీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతి తక్కువ ధరకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను అందించడానికి నాంది పలికి 4K RDK లైనక్స్ బేస్డ్ IPTV బాక్స్ ను భీమ్ టీవీ పేరుతో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని BCN సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు తెలియజేశారు. భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, OTT యాప్స్, BCN లోకల్ ఛానల్స్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చని పేర్కొన్నారు. భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ఉపయోగాలను టెక్నికల్ స్టాఫ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆర్ లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, భీమ్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్గనైజర్ గారు, వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన కేబుల్ నెట్వర్క్ సంబంధించిన ప్రతి ఒక్కరూ, అదేవిధంగా మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు, భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిఎన్సి ఎక్స్పో 2024 సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వ్యవస్థ 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. 300కు పైగా బ్రాండ్స్తో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ ఎగ్జిబిషన్కు ప్రతి ఏటా 30,000 మంది సందర్శకులు వస్తూ మంచి ఆదరణ కలిగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిటర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, ఐఓటీలకు ఒకే వేదికగా నిలుస్తున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆధునిక సాంకేతికతతో పాటు అప్ టు డేట్ సమాచారాన్ని అందిస్తున్న కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు మాత్రమే కరోనా లాంటి సమయంలో ఈ ఇండస్ట్రీ తాజ్ డెక్కన్లో పడ్డ ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవార్డ్స్ కార్యక్రమం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే కూడా పెద్ద ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పిన, దాన్ని మించిన ఇండస్ట్రీ లేదని చెప్పిన. దాని తర్వాత ఈ కేబుల్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్పేసి నేను నమ్ముతున్నా. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు సంబంధించి, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు కూడా తప్పకుండా వారిద్దరితో నేను మీకు ఎప్పుడు ఏ విధమైన అవసరాలున్నా అవసరాలు తీర్చే విధంగా వారిద్దరితో మాట్లాడి నేను తప్పకుండా తీరుస్తా అని చెప్పేసి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, మన దేశంలో ఎన్ని భాషలున్నా తెలుగు భాషకు సాటి లేదని, తెలుగు కవుల రచనలు గ్రంథాలుగా, కళాఖండాలుగా చరిత్రలో యుగాంతం వరకు నిలిచిపోతాయని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక తెలుగు భాషాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో తెలుగు భాష ఔన్నత్యంపై సదస్సు, తెలుగు రచయితలు, తెలుగు ఉపాధ్యాయులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. భావ వ్యక్తీకరణకు భాష అవసరమని, ప్రపంచంలో అనేక భాషలున్నాయని, మన తెలుగు భాష మంచి సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలియజేస్తుందని కమిషనర్ అన్నారు. అడవి బాపిరాజు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు, తిరుపతి వెంకట కవులు ఈ ప్రాంతంలో జన్మించడం ఈ ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, అమెరికా వంటి అగ్ర రాజ్యాల్లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం మన తెలుగు జాతికే గర్వకారణమని అన్నారు. పట్నంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లోని తెలుగు అధ్యాపకులను, ఉపాధ్యాయులను, భాషాభిమానులను సత్కరించి ప్రశంసా పత్రాలను అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డీ సుబ్బారావు, కలిగొట్ల గోపాల శర్మ, డాక్టర్ గాదిరాజు రంగరాజు, తెలుగు శాఖాధిపతి నాచు శ్రీవల్లి, అనసూయ, సంఘ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనము తెలుగు భాషను చాలా ఎంతైనా కూడా దాన్ని ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఈ కాలంలో ఏర్పడింది. ఎందుకంటే ఉద్యోగరీత్యా, సంపాదన రీత్యా ప్రతి ఒక్కరు కూడా తెలుగు మాస్టర్లు అయినప్పటికీ కూడా పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం ఇస్తుంది, తప్పేం లేదు. ఎందుకంటే మన జీవనోపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ కూడా తెలుగు భాషను మనం మర్చిపోవద్దు. అందులోనూ మనకున్నటువంటి ద్రావిడ భాషలలో తెలుగు భాషకు ఉన్నటువంటి మాధుర్యం ఎక్కడా లేదు. మన భాషను ఆల్రెడీ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పారు. అలాగే మన శ్రీకృష్ణదేవరాయలు కూడా దేశ భాషలందు తెలుగు భాష అన్నాడు. మరి ఆయన కన్నడ, తులు అన్ని లాంగ్వేజ్లు మన తెలుగు నేర్చుకున్న తర్వాత దీని యొక్క గొప్పతనం తెలియజేశారు. మరి త్యాగరాజ ఉత్సవాలు 106 సంవత్సరాలండి.
అలాగే రామరాజభూషణ్ మరి చిత్తూ జాషువా సాహిత్య సమితి, ఇలా ఎన్నో సంస్థలు సాహిత్య విలువలతో కూడిన సంస్థలు భీమవరంలో చాలా వెలిశాయి. ఒక్కొక్కదానికి 50 ఏళ్ళ చరిత్ర ఉంది సార్. ఇది భీమవరం చరిత్ర. మరి కొత్తగా కమిషనర్ గారు వచ్చారు. మన తెలుగు మాస్టర్లందరినీ, వాళ్ళ తెలుగు టీచర్స్, తెలుగు అధ్యాపకులు, ఉపాధ్యాయులందరినీ పరిచయం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ తెలుగు అధ్యాపకులు, మున్సిపల్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్, కాలేజెస్ అందరికీ కూడా సత్కారం చేసి ఈ కార్యక్రమం నిర్వహించాలని పెట్టాం. మన మాతృభాష తెలుగు, మరి తీయనైన భాష, రమ్యమైన భాష, మరియు అజంత భాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్టర్న్ పౌడమైన భాష. ఈ భాష పూర్వం గ్రాంధిక భాషలో ఉండేది. దాన్ని మన గిడుగు రామూర్తి పంతులు గారు, వారి సోదరులు సీతాపతి గారు కలిసి వ్యవహార భాషోద్యమాన్ని నిర్వహించి ఈ వ్యవహారిక భాషలోకి మార్చడానికి ప్రయత్నం చేశారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు తెలుగు భాషా దినంగా నిర్వహిస్తున్నాం. ఎంతో మంది కవులు వారి యొక్క అచ్చమైనటువంటి తెలుగు ధనాన్ని మనకు అందించడానికి కారణం ఆనాడు తెలుగు భాషకి ఒక గొడుగు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారు దీనికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. గ్రాంధిక భాషలో ఉన్నటువంటి ఈ భాష కోసం ఆనాడే ఆయన ఎన్నో రకాలైనటువంటి రచ్చబండలలో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో ఆనాడు ఉన్నటువంటి పండితులు ఎంతో మంది దీన్ని వ్యతిరేకించినా కానీ వారిని అందరినీ కాదనుకుని వారు చేసినటువంటి ఒక ప్రయోగమే ఈనాటి ఈ యొక్క తెలుగు భాషకు ఒక ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.